ఏంటి బాబా ఆంటీ? అవేంటివి ఏంటన్నావు? టమోటా కాదు, అవి ఎండబెట్టినా. ఎన్ని రోజులు ఎండబెట్టినా? 3 రోజులు. 3 రోజులు ఎండబెట్టేదే. ఎండబెట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాల? రోట్లో రుబ్బాల. ఇంకా టమోటాలు ఇంకా ఏమేమి వేసినావు దాంట్లో? చింతపండు కానీ అట్లా నానబెట్టాలా? టమోటాలతో పాటు నానబెట్టేది. ఇంకా ఏమేమి వేస్తారు అది రుబ్బిన తర్వాత? ఆవు పొడి, మెంతిపొడి, నూనె చల్లగా ఇది కలిపి. ఎన్ని కేజీల టమోటాలు ఆంటీ? 3 కేజీల. 3 కేజీలకు అంత కొంచెం అయింది. అది ఎన్ని రోజులు ఎండబెట్టినావు? 3 రోజులు. ఇంకా టమోటాలు, చింతపండు ఎంత వేసినావు దానికి? 3 కేజీలు టమోటాలు లేక 1/4 కేజీ చింతపండు. అవి రుబ్బేసి ఏం చేసేది రుబ్బినాక? మెంతులు ఎన్ని తీసుకోవాలా? 100 గ్రాములు ఆవాల పొడి. అవునులే. ఉప్పు, చెటాకి కారం, ఎల్లిపాయలు 2 గడ్డలు. మన తగిన కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అది తీసుకురా. రుబ్బుతున్నగా రుబ్బుతున్నంటే వేసినావా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టమోటా ఊరగాయ వేసుకుంటున్నాము. ఏ విధంగా చేయాలో ప్రాసెస్ ఆంటీ చెప్పండి ఆంటీ. ఎట్లా చేసినావు దాన్ని? టమోటాలు కోసి ఎండబెట్టినా. ఎన్ని రోజులు ఎండబెట్టినావు? 3 రోజులు. చింతపండ్లు నానబెట్టి ఎండబెట్టిన. ఇంటికి ఎండిన తర్వాత రుబ్బిన. కారము, ఉప్పు, ఆవాల పొడి, మెంతి పొడి, తెల్లవాయలు అన్నీ వేసి రుబ్బిన. మళ్ళీ ఆయిలు, తెల్లవాయలు 2, జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, తర్వాత ఇంగువ వేసి నూనె వేసి కలుపుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు టమాటా ఊరగాయ రెడీ అయిందండి. ఇప్పుడు టేస్ట్ వస్తుంది అంటే ఈ విధంగా చేసుకుంటే ఇంకా మనకి ఎన్ని రోజులైనా చెడిపోదనమాట. ఇవి 3 కేజీలు టమోటాలు అయితే ఎంత కొంచెం అయిందో చూడండి. 1/4 కేజీ చింతపండు. 1/4 కేజీ చింతపండు వేసినారా? బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. దాన్ని ఇప్పుడు జాడీలో వేసి ఎత్తి పెట్టుకోవాలి మనం. పల్చటి బట్ట కట్టి ఎప్పుడైనా తీసుకొని తినొచ్చు కదా అంటే.